హాయ్ అందరికీ వెల్కమ్ టు టోడూస్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలా సింపుల్ అండ్ ఫుల్ టేస్ట్ ఉంటుంది. సో దానికోసం అయితే ఒక బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలండి. సో మీకు ఎంతవరకు కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి, సరిపోతుంది. అని ఇందులోకి ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోండి. సో ధనియాల పొడి వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2 minutes దాకా స్పూన్తో కానీ చేయితో కానీ బాగా మిక్స్ చేసేసుకోండి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. మీ కారం ఎంతవరకు వేసుకుంటారో దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని చేయితో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ముద్దగా లేకుండా మీరు ఇప్పుడే ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. కర్రీకి మొత్తానికి సరిపోయేట్టుగా ఉప్పు కారం వేసేసుకోండి. తర్వాత కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఈ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇందులోకి అలానే 1 టేబుల్ స్పూన్ అంతా లేదా 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేట్టుగా మంచిగా కలుపుకోవాలన్నమాట. మీకు ఇష్టమైతే చికెన్ పీసెస్ పెద్దవైనా తీసుకోండి. విత్ బోన్ ఉంటేనే కొద్దిగా టేస్ట్ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ కొద్దిగా పెద్ద పీసెస్ తీసుకున్నాం అనమాట. సో మీకు ఇష్టం లేకపోతే చిన్న చిన్న పీసెస్ కూడా తీసుకోవచ్చు, దాంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలా అంతా ముక్కలకి బాగా పట్టించాలండి. సో మనం ఉప్పు కారం అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి మంచిగా కలుపుకోవాలి. చేసుకున్న మసాలా అంతా ముక్కలకి ఎంత బాగా పట్టిస్తే సో అదంతా లోపల మంచిగా మనం ఫ్రై చేసినప్పుడు లోపల దాకా వెళ్ళి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. సో పీసెస్ అన్ని మీకు ఇష్టం లేకపోతే చిన్న పీసెస్ వితౌట్ బోన్లెస్ తీసుకొని ఇలా మసాలాలంతా పట్టించాలన్నమాట. ఈ బటర్ చికెన్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పీసే తీసుకోవాలి అనేది ఏం లేదు. ఇది ఒక 1/2 hour పక్కకు పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి అంతే. 1/2 hour తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ని ఫ్రై చేయడానికి అయితే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. కర్రీ కోసం వేసుకునేంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీస్ అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ప్రాసెస్ మొత్తం మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి. 5 పీసెస్ వల్లనే టేస్ట్ ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలంటే మనం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. జల్దీ అయిపోవాలనేసి హై ఫ్లేమ్ లో పెట్టినా చికెన్ మాడిపోతుంది, టేస్ట్ బాగా రాదనమాట. సో ఇక్కడ మనం ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనము చేసుకోవాలన్నమాట. ఈ ఫ్లేవర్ చేసుకోవడానికి ఏం లేదు, తక్కువ ఆయిల్ వేసుకోవాలి, డీప్ ఫ్రై మాదిరి వేసుకోకూడదు అనమాట. కర్రీకి వేసుకున్నంత ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఫ్రై పీస్ బిర్యానీ లేదంటే ఫ్రై చేసుకుంటాం కదండి, లైట్గా ఆయిల్ వేసి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటి అంటే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా కూడా చూడండి, వీడియోలో చూడండి ఎంత బాగా వస్తుందో. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకొని పీసెస్ అన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసుకొని చెక్క, లవంగా, ఇలాచి, యాలకులు, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి. కొద్దిగా పొడవుగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకోండి. సేపు వేయించాల్సిన అవసరం లేదనమాట. ఇందులోకి 4 ఎల్లిపాయలు వేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కలు వేసేసుకోవాలన్నమాట. సో ఈ టమాటోస్ కూడా వేసేసిన తర్వాత 4 లేదా 6 కాజు ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను 6 కాజు వేసాను. ఇవన్నీ బాగా కలిసేట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. సో ముందుగా నేను సాజీరా వేయలేదండి, ఎందుకంటే మాడిపోతుంది. సో ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత సాజీరా వేసుకోవాలి. సో దట్టు ఇప్పుడు టేస్ట్ తెలుస్తుంది అనమాట. అన్ని వేసుకున్న తర్వాత కాసేపు ఇలానే ఆయిల్లో మగ్గించుకోవాలండి. కాసేపు ఒక 2 minutes అలా. సో ఒక 2 minutes అలా మూత పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇదే మసాలాతో కర్రీ అంతా ప్రిపేర్ అయిపోతుంది. సో ఇదే మసాలాని మంచిగా ప్యూరీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 5 minutes పాటు పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మంచి థిక్ ప్యూరీ చేసుకోవాలండి. టమాటో ప్యూరీ చేసుకుంటాం కదా అప్పుడప్పుడు మనము, సో అలాంటి ప్యూరీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పలుకులు లేకుండా ప్యూరీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోండి. బటర్ కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాజీరా వేసుకోండి. అలానే చీల్చి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి తరుగును కూడా వేసేసుకోవాలన్నమాట. సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం మంచి ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, మంచిగా ప్యూరీ చేసేసుకోండి. ఎక్కడ పలుకులు లేకుండా చేసుకోవాలి. సో హోటల్స్లో మనకు ఎలా అయితే సర్వ్ చేస్తారో ఇంట్లో చేసుకున్న అదే టేస్ట్ మిస్ అవ్వకుండా వస్తుందన్నమాట. ప్రతి ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా యూస్ చేయాలి. అలానే బటర్లో మంచిగా వేయించుకున్న తర్వాత మనం చికెన్ వేయించి పెట్టుకున్నాం కదా, చికెన్ అంతా వేసుకోండి. చూడండి చికెన్ అనే కలర్ ఎలా ఉందో, ఆ స్మోకీ కలర్, ఆ స్మోకీ ఫ్లేవర్ మిస్ అవ్వదన్నమాట. సో హోటల్స్లోనే వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఈ టేస్ట్ వస్తుంది అనమాట. సో హోటల్స్లో వచ్చే టేస్ట్ ఇంట్లో కూడా డెఫినెట్గా వస్తుంది.
సో పీసెస్ అన్ని వేసేసిన తర్వాత కాసేపు అలా కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట. మంచిగా మనం వేసుకున్న గ్రేవీ అంతా ముక్కల్లోకి బాగా అబ్జర్వ్ అయిపోతుంది. పీసెస్ ఆల్రెడీ వేగే ఉన్నాయి, మసాలా కూడా బాగా ఉడికిపోయింది. సో ఇవన్నీ వేగడానికి కాదు, మనం చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం ముక్కల్లో పట్టడానికి మాత్రమే మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకుంటున్నాం అనమాట. సో బటర్ అంతా రిలీజ్ అవ్వాలన్నమాట. మనం చేసుకున్న మసాలా ప్యూరీ మొత్తం ముక్కల్లోకి బాగా పట్టేసింది. ఇప్పుడు మనకి కర్రీకి తగ్గట్టుగా కన్సిస్టెన్సీ రావడానికి వాటర్ వేసుకోండి. అదే మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ వేసి అలా మిక్స్ చేసేసి వేసేసుకోండి. సో మరీ నీరులా కాకుండా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేట్టుగా చేసుకోవాలి. ఎప్పుడైనా బటర్ చికెన్ థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి, వాటర్ లెస్గా ఉండాలి. థిక్ కన్సిస్టెన్సీ రావాలంటే చికెన్ కర్రీస్కి మటన్ కర్రీస్కి వేసినంత వాటర్ పోసేయొద్దు. సో చూడండి, థిక్ గ్రేవీ రావాలి. మంచిగా ఉడికిపోయిందనమాట. సో మోస్ట్లీ మొత్తం కుక్ అయిపోయిందనమాట. సో మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. క్రీమ్ ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకున్న పని లేకుండా అలా మిక్స్ చేసేసి వేసుకున్నా పర్లేదు. మీగడని కొద్దిగా బీట్ చేసేసి వేసేసుకోవాలన్నమాట. అది కూడా ఫ్రెష్ క్రీమే అండి, బయట దొరికేది కూడా ఫ్రెష్ క్రీమే. ఫ్రెష్ క్రీమ్ టేస్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది అనమాట. సో ఇదంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకోండి. సో బటర్ చికెన్లో బటర్ ఫ్లేవర్ చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసిస్తున్నాను అనమాట. సో వీడియోలో చూపిస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ బటర్ చికెన్ రెడీ అయిపోతుంది. అసలు కొద్దిగా కొత్తిమీర తరుగు కానీ కసూరి మేతి వేసుకున్నారంటే డెఫినెట్గా హోటల్ స్టైల్ బటర్ చికెన్ ఇంకా రెడీ అయిపోయినట్టే. రోటీస్లోకి, బిర్యానీస్లోకి, పులావ్స్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయినా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.